తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చారండి. 2 కిడ్నీలు పాడే, కాలు వాపులు, ఆహారం తింటే వాంతులు, యూరిన్ తక్కువగా అవుతుంది. బ్రదర్ ఎక్కడ మీరేనా? వాపులు ఉన్నాయా? బాగా ఉన్నాయి సార్, ఉన్నాయండి. ఎంతవరకు పాడైపోయింది అన్నారు? పూర్తిగా పాడైపోయి అన్నారండి. పూర్తిగా 2 కిడ్నీలు పూర్తిగా పాడైపోయి. డయాలసిస్ చేశారండి. డయాలసిస్ చేశారా? కిడ్నీ మార్పిడి అన్నారండి. ఇవన్నీ అవసరం ఉండదు కదా, మీరు చూస్తున్నట్టు ఉన్నారు దాదాపుగా. అందుకే వచ్చింది సార్. 2 కిడ్నీలు పాడే, కాలు వాపులు వచ్చినాయా? అవునండి. టాయిలెట్ వస్తుందా మీకు? మూత్రం వస్తుంది కదా? సంపూర్ణంగా దేవుడు మిమ్మల్ని బాగు చేయను గాక. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ముందుకు రండి, ఇక్కడికి చప్పట్లు కొట్టి ముందుకు రండి. హల్లెలూయా. పాపం చూడండి, కాళ్ళు 2 వాపులతో, ఎంత పెద్ద వాపులతో ఉన్నాడో చూడండి పాపము. పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం. స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు సాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యమే. హల్లెలూయా, సమస్తము సాధ్యమే. చేతులు చప్పట్లు కొట్టండి. నీ పేరు? నా పేరు రాజు సార్. ఏం పని చేస్తావు? క్వారీ గుమస్తా అండి. క్వారీ గుమస్తా అండి. నడు ఇప్పుడు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఎవరు? వీళ్ళని తీసుకొచ్చిన ఆవిడ ఆవిడకి ఏమన్నా మారుతాం సార్. ఏంటి ఆయన పరిస్థితి ఏంటి? ఇక్కడ 2 కిడ్నీలు పోయినాయండి. 2 కిడ్నీలా? తర్వాత గుండెల్లో కూడా కొంచెం గొంతుకు రావట్లేదండి, అసలు గొంతుకు ఇంత కూడా అన్నం కూడా తినట్లేదండి. కొంచెం ఏదన్నా మంచినీళ్ళన్నా ఇంత అంత ఇడ్లీ ముక్క పెడుతుంటే అది వాంతి కింద వచ్చేస్తుందండి. ఇంత కూడా లోపలికి వెళ్తలేదండి. అంత అనుకునేసి ఇంకా నాకు ఫోన్ చేశారండి, మా తోటకాళ్ళు గారు అబ్బాయి అండి. అయితే ఫోన్ చేస్తే సరే అనేసి తీసుకొచ్చామన్నమాట అండి. తీసుకొచ్చామండి. ఓకే రాజు, నువ్వు ఇప్పుడు ఎలాగుంది? మాట్లాడు. బాగా సార్. ఫ్రీ అయింది కదా? ఫ్రీ అయిందండి. ఇప్పుడు నీకు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బాగా వచ్చింది ఇక్కడ కదా? అవునండి. ఓకేనా? తర్వాత కండరాలన్నీ టైట్ అయిపోయినాయి. మైక్లో కండరాలు టైట్ అయినాయి. ఇప్పుడు ఫ్రీ అయింది సార్. అవునండి. ఒకసారి చూపించు. మైక్లో మాట్లాడుకుంటూ నడవాలి. ఓ బాబు, బాగుంది సార్. బాగుందా? ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు అప్పుడేనా ఫ్రీ అయిందండి. ఇప్పుడు ఎప్పటి నుంచి బాధలు ఉన్నాయి నీకు ఇట్లాగా? 4 రోజులు సార్. 4 రోజులా? ముఖం కూడా మారిపోయింది నీకు? ముఖం మారింది ఫ్రీగా, మొత్తం వాపులు కూడా. టెన్షన్ పడి. గ్యాస్ కూడా ఉందా? గ్యాస్ లేదు సార్. లేదా? గొంతు కాడ భోజనం చేస్తుంటే, భోజనం చేస్తుంటే అలా లోనికి వెళ్తలేదండి భోజనం. ఓకే. ఇప్పుడు ఈయన మనతో పాటుగా అన్నం తినేస్తాడు. చప్పులు కొట్టండి, ఎంతమంది సంతోషం. ఇప్పుడే అన్నం తినేస్తాడు. రేపు చేద్దాం. నోరు కూడా ఫ్రీ అయిపోతుంది. నోరు కూడా నీకు ఇబ్బందిగా ఉంది. అవును సార్. నోరు కూడా నీకు తినాలి, టేస్ట్ తెలవట్లేదు. అవునండి. అలా కూర్చో. నీకు ఇప్పుడే ఫ్రీ చేస్తాం. ఆ కాళ్ళు వాపులు కూడా మెత్తపడ్డాయా? సార్ పడేయండి. మొహమాట చెప్పకూడదు, నిజం చెప్పాలా? నడవగలుగుతున్నాను. నడవగలుగుతున్నావా? ఏంటి నీకు ఇద్దరు ఏమవుతారు? మా అన్నయ్య సార్. సొంతమా? ఓ, నీ పేరేంటి? సతీష్ సార్. సతీష్. పాపము 2 కిడ్నీలు పాడే. పిల్లలు ఉన్నారు ఆయనకి? ఒక అబ్బాయి, ఒక బాబు, ఒక పాప సార్. పాప బాబు అన్నదమ్ములు.
హాస్పిటల్ అయితే చేతులు ఎత్తేసారు కదా. అవును సార్, 4 ఇయర్స్ నుంచి సార్. ఆ? 4 ఇయర్స్ నుంచి సార్. 4 సంవత్సరాలు. ఈయన నెల అంటాడేంటి మరి? నెల నుంచి తీవ్రం ఎక్కువైపోయింది సార్. మరి ఈమె ఎప్పటి నుంచో చెప్తుందేమో, మరి నువ్వు రావాలి కదా ఇక్కడ. హాస్పిటల్ చుట్టే తిరుగుతున్నా సార్, వాళ్ళేమో బయటకు రానివ్వట్లేదు. మీకు ఊపిరాడతలేదండి, గాలి పట్టి ఊపిరాడిపోయి ఊపిరాడకు ఆగిపోయి కొంచెం గాలాడలేదండి. మీరు ప్రార్థన చేస్తే ఆగిందే బాగుందండి. చప్పులు కొట్టాడు. ఆయన ఇక్కడ తేవాలని ఈ తల్లి అనుకుంటున్నారు. మీ పేరు ఏం పేరు? మార్తమ్మండి. ఈ మార్తమ్మ గారికి బంధువుడు అంట ఆయన. వాళ్ళ కుమారుడు కూడా ఏదో బాగుపోతే ఒకసారి తీసుకొచ్చారు. అయితే ఈమె ఏంటంటే ఆయన తీసుకొద్దామనేసరికి ఆయన పరిస్థితి కింద మీద అయిపోయి ఏమవుతుందమ్మా? ఆయాసం వచ్చేసి ఊపిరాడతలేదండి. నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే నేను అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించమ్మా అన్నారండి. నేను ఏడుస్తూ మీకు చెప్పానండి, అయ్యగారు చనిపోయేలా ఉన్నాడండి, కొంచెం ప్రార్థన చేయండి అయ్యగారు అని అంటే అప్పుడు ప్రార్థన చేశారండి. ఆ నీళ్లు తీసుకెళ్ళి నీళ్ళు తేమ్మా, నీళ్ళు తెచ్చిన తర్వాత చైను అందులో పెట్టానండి. ఆ నీళ్లు తీసుకెళ్ళి ఆ అబ్బాయి చుట్టూ లోపల కూడా కొంచెం పట్టించానండి. పట్టించిన తర్వాత మొత్తం ఆ ఇల్లంతా జమ్మి ప్రార్థన చేసి వచ్చాను. ఎంతసేపులో ఫ్రీ అయిపోయింది? అరగంట అండి. మొత్తం అరగంటలో ఫ్రీ అయిపోయిందండి. అరగంటలో మొత్తం ఫ్రీ అయిపోయింది. అంటే అప్పుడు ఉక్కిరి అయిపోయినావా? మొత్తం ఊపిరాడక ఉక్కిరి అయిపోయిందండి. ఓమో పాపం. 5 సంవత్సరాలుగా ఈ బాధలా? 4 సంవత్సరాలు సార్. 4 సంవత్సరాలుగా 2 కిడ్నీలు కొంచెం పాడైపోతుంటాయి. డయాలసిస్ ఉందా ఇప్పుడు? డయాలసిస్ ఒకసారి చేశారు సార్. చేశారా? పాపం ఆయనకి ఈ ఎముకల్లో శక్తి లేదు. అవును సార్. మొత్తం ఎట్లోగా అయిపోతున్నాడు. రాజు ఇప్పుడు ఓకేనా? ఓకే సార్, బాగుంది సార్. ఇప్పుడు బాగుందా? ఇంకా నీ నోరు కూడా మంచిగా చేసేస్తాను. మొత్తం ఇప్పుడే వీళ్ళందరిలో పాటుగా అందరితో పాటు భోజనం చేసుకుని వెళ్తావు. భోజనం ముందే తినేసి ధైర్యం వచ్చేస్తుంది. ఎట్లా ఉన్నావు? బాగుంది సార్. ఇప్పుడు ఇట్లా వీళ్ళందరూ చూస్తారు. పాపం ఆయన చనిపోయే మూమెంట్ అంటండి పాపం. రాజు సార్, రాజు హల్లెలూయానో? హల్లెలూయా. మన ట్రీట్మెంట్ బాగుందా? 4 సంవత్సరాలకి అక్కడ ఉంది ట్రీట్మెంట్. అది బాగుంది సార్. మంద ఎక్కువ, అది ఎక్కువ? మందే ఎక్కువ సార్. ఎట్లా చెప్పగలుగుతున్నావా? కొంచెం ఫ్రీ అయిందండి. మాట వచ్చేసి కదా? మాట వచ్చిందండి. రాజు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇంకా దేవుడి దయ వల్ల అంతా బాగుంది సార్. దేవుడి దయ వల్ల అంతా తగ్గిందండి, ఫ్రీగా ఉందండి. మీ దయ వల్ల బాగుందండి. బాగుంది కదా? సరే, చప్పట్లు కొట్టండి. రాజు దేవుడైతే విడిపించాడండి. పూర్తి బాగైపోతారు ఆయన, అసలు ఏమీ డౌట్ లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నడువు నాన్న.